ఏం తీసుకుంటారా మనదానా ఇది శ్రీనివాస్ అన్నయ్య ఏంటి తీసుకో చిన్న అవి తీసుకురారా శ్రీనివాస్ ఉల్లిగడ్డ చిన్న తీసుకుంటారు చిన్న ఉల్లిగడ్డ చిన్న సైజ్ అవి వీడియోలో అవసరం పడతాయి ఏమంటున్నాను మనం చిన్న ఉల్లిగడ్డ సౌండ్ వచ్చింది సౌండ్ రావాలి సౌండ్ వచ్చింది తప్పని పేరుతాయి వీడియోలోకి రా దొరికినా కాదు వీడియోలు చేస్తాను ఒకటి తీసుకోరా ఇది ఇది వీడియోకి అదే ఒకటి ప్యాకెట్ తీసుకోండి అదే ఒక్కటి సరిపోతుంది వీడియోకి 3 అవసరం 3 కొంత చిన్న అయిపోయిందా శ్రీనివాస్ శ్రీనివాస్ అయిపోయిందా శ్రీనివాస్ అయిపోయినట్టేనా తిడతారా వాళ్ళు తిడతారా తీసుకుంటే తీసుకో మరొకటి తీసుకుంటే ఒకటి తీసుకో పో మళ్ళీ ఆడనుకుంటా తీసుకోమండి అమ్మా తీసుకో అనుకంటే అంటే వండాలి పండు కూడా కుడతారా ఏం లేవు ఏం పని పెట్టండి పండు బంద్ చేసిరా బంద్ చేసి టోటల్గా 10% మీకు పర్సెంటేజ్ కావాలంటే నేను రేట్ ఎక్కువ వేసి ఇప్పుడు ఉన్న విషయం చెప్తాను. మేమైతే లాస్ట్ ఇయర్ అమ్మే రేట్లు వేస్తున్నాం. మా దగ్గర ఉన్నాయి, ఇవి మీకున్నాయి. అట్లా కూర్చోరు, అందరు కూర్చోరు. శ్రీవాసు మామయ్యకి ఫోను కాదు కూర్చోరు కూర్చోరు ఆడ కూర్చోరు మీరు. అదే డోర్ దగ్గరికి దేవుడు రావాలరా ఇంట్లోకి. ఫోన్ చేస్తారా? ఎందుకు
అరే ఫోన్ లాగా ఉంది అందరూ. కొబ్బరికాయలు వచ్చినాయా? కొబ్బరికాయలు అవును గడుంతే పోరా శ్రీవాస్ రెండు. చలో చలో స్టార్ట్. వేరే ఏయ్ పూజ టైం పాస్ కాదు ఈడ. ఓం కేశవాయ స్వాహ. తీసుకో నీళ్ళు పోసుకో. కూతురు రావట్లేదు నీళ్ళు. ఏదో ఒకటి రెండు సుక్కలు వచ్చేది దానిలో ఇట్లా. ఏం కాదు. ఓం నారాయణ స్వాహ. ఓం మాధవాయ స్వాహ. నువ్వే చదవకు, నేను చదివి తినేసాను. సబడ్ నోరు మూసుకో ఓం గోవిందాయ నమః. చేయగలరు ఇట్లా చేయగలరు ఇలా కాదు. ఓం మధుసూదన ఓం విష్ణవే నమః. ఓం మధుసూదనాయ నమః. ఓం త్రివిక్రమాయ నమః. ఓం వామనాయ నమః. ఓం శ్రీధరాయ నమః. ఓం హృషికేశాయ నమః. ఓం పద్మనాభాయ నమః. ఓం దామోదరాయ నమః. మెతులు చదువుకోండి. ఓం సంకర్షణాయ నమః. ఓం వాసుదేవాయ నమః. ఓం ప్రద్యుమ్నాయ నమః. ఓం పురుషోత్తమాయ నమః. ఓం అధోక్షజాయ నమః. ఓం నారసింహాయ నమః. ఓం అచ్యుతాయ నమః. ఓం జనార్దనాయ నమః. ఓం ఉపేంద్రాయ నమః. ఓం హరయే నమః. ఓం శ్రీకృష్ణాయ నమః. ఉత్తిష్టంతు భూత పిశాచ ఏతే భూమికారకా ఎతేషామ నిరోధన బ్రహ్మకర్మే సమారభే ప్రాణాయామ్యాయ ఓం భూం భువస్వ ఓం మహ ఓం జన ఓం తప ఓం సత్యం ఓం తత్వ విసుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి యో యో న ప్రచోదయాత్ ఓం అపో జ్యోతి రసోమృతం బ్రహ్మ భూర్భుసువరోహం. బూరెలు పెట్టు మర్చిపోయినాడు బూరెలు ఏడా పెట్టిందిగా మూడు చేతులు పెట్టు మూడు చేతులు పేరంటారు అక్కడ మర్చిపోయినా ఎన్ని? మూడు చేతులు మూడు చేతులు అంటే ఎన్ని? ఐదు. దక్షిణాయనే శివకృష్ణ అనంతుల భవానీ అనంతుల మహేష్ సహ కుటుంబానాం శ్రీమాన్ కౌండిన్య గోత్రోద్భవస్య కోడిమాల విమలమ్మ కోడిమాల మణికంఠ సహ కుటుంబానాం మమ సహకుటుంబస్య క్షేమ స్థైర్య వీర్య విజయ అభయ ఆయురారోగ్య ఐశ్వర్యాభివృద్ధ్యర్థం ధర్మార్థ కామ మోక్ష ఫల పురుషార్థ సిద్ధ్యర్థం పుత్ర పత్రోభివృద్ధ్యర్థం సకల విధ మనోవాంఛా ఫలసిద్ధ్యర్థం శ్రీ పరమేశ్వర దేవత ముద్దిశ్య పరమేశ్వర దేవత ప్రీత్యర్థం శ్రీ కేదారేశ్వర నామ ప్రీత్యర్థం సంభద్భద్చామి సంభవిత నియమేన సంభవత ప్రధాన నాకు తోచిన రీతిలో నాకు తోచిన నియమాలతో భక్తి శ్రద్ధలతో పూజ ధ్యాన వాహనాది షోడోపచార పూజాం కరిష్యే తదంగ కలశ పూజాం కరిష్యే. కలశ పూజ కూడా కలశస్య ముఖే విష్ణుం కంఠే రుద్రస్య మాశ్రితః మూలే తత్ర స్థితో బ్రహ్మ మాధ్యే మాతృబృహస్పతః. కలశ పూజ అవుతుంది ఇప్పుడు. ఋగ్వేదో యజుర్వేదో సామవేదో దోహ్యద్రోణ అంగైచ సహిత సర్వే కలశాంబు సమాశ్రిత గంగైచ యమునై చైవ కృష్ణా గోదావరి సరస్వతి నర్మదా సింధు కావేర్యో జలేస్మిన్ సన్నిధం కురు. శ్రీ కేదారేశ్వర దేవత పూజార్థం మమ దురితక్షేత్రకారక కలశోదకేన ఓం దేవం సంప్రోక్ష ఓం ఆత్మానాం సంప్రోషం. మన మీద చల్లుకోండి, తలకాయ మీద చల్లండి, నాలుగు చల్లండి. ఇది ఒక పువ్వు తీసుకొని లేకపోతే చల్లుతాను లేకపోతే. ఓం ఆత్మానాం సంప్రోక్ష ఓం అపవిత్ర పవిత్రోద సర్వాంగ స్థాంగుతావా యస్మర్వే తుండరీకాక్షం సబాహ్యామ్య అభ్యంతరం తరశుచి. అక్షింతలు గణపతి మన గౌరవం మీద వేయండి, అక్షింతలు వేయండి, నమస్కారం చేసుకోండి. ఓం ప్రజాపతయే నమః. ఓం దేవాయ నమః. ఓం శివప్రియాయ నమః. ఓం హిరణ్యరేతాయ నమః. ఓం మహాదేవాయ నమః. ఓం ఉగ్రాయ నమః. ఓం దుర్దశాయ నమః. ఓం ఆవ్యాయ నమః. ఓం కపాలినే నమః. ఓం గిరీశాయ నమః. ఓం హరియే నమః. ఓం కామారినే నమః. ఓం గిరీశాయ నమః. ఓం పూషదంతభ్రేతే నమః. ఓం గంగాధరాయ నమః. ఓం భుజంగభూషణాయ నమః. ఓం దక్షాధ్వరహరాయ నమః. ఓం లలాటాక్షాయ నమః. ఓం భర్గాయ నమః. ఓం హరాయ నమః. ఓం కాళకాళాయ నమః. ఓం గిరిధ్వనినే నమః.
ఓం భగనేత్రభిదే నమః, ఓం కృపానిధయే నమః, ఓం గిరిప్రియాయ నమః, ఓం అవ్యక్తాయ నమః, ఓం భీమాయ నమః, ఓం కృత్తివాసాయ నమః, ఓం సహస్రాక్షాయ నమః, ఓం పరుషహస్తాయ నమః, ఓం పురారాతయే నమః, ఓం సహస్రపాదవే నమః, ఓం మృగపాణినే నమః, ఓం భగవతే నమః, ఓం అపవర్గప్రదాయ నమః, ఓం జటాధరాయ నమః, ఓం ప్రమాదిపాయ నమః, ఓం అనంతాయ నమః, ఓం కైలాసవాసినే నమః, ఓం మృత్యుంజయాయ నమః, ఓం తారకాయ నమః, ఓం కవచినే నమః, ఓం సూక్ష్మతనయ నమః, ఓం పరమేశ్వరాయ నమః. అష్టోత్తర శతనామ పూజాం సమర్పయామి. 108 ఉంటాయి, 110 ఉంటాయి. ఏంగా ఎక్కువ వేసినావు ఏం కత్తి. ఓం శివాయ నమః. మీది 21 ముళ్ళ పెట్టినావు కదా, 21 ముళ్ళ పెట్టుకున్నావు కదా, అదే నోందండ. ఓం శివాయ నమః ప్రథమ గ్రంథిం పూజయామి. ఓం శాంతాయ నమః ద్వితీయ గ్రంథిం పూజయామి. ఓం మహాదేవాయ నమః ద్వితీయ గంధం పూజయామి. ఓం వృషభధ్వజాయ నమః చతుర్థ గ్రంథిం పూజయామి. ఓం గౌరీశాయ నమః పంచమ గ్రంథిం పూజయామి. ఓం రుద్రాయ నమః షష్టమ గ్రంథిం పూజయామి. ఓం పశుపతయే నమః సప్తమ గ్రంథిం పూజయామి. ఓం భీమాయ నమః అష్టమ గ్రంథిం పూజయామి. ఓం త్రయంబకాయ నమః నవమ గ్రంథిం పూజయామి. ఓం నీలలోహితాయ నమః దశమ గ్రంథిం పూజయామి. ఓం హరాయ నమః ఏకాదశ గ్రంథిం పూజయామి. ఓం స్మరహరాయ నమః ద్వాదశ గ్రంథిం పూజయామి. ఓం భర్గాయ నమః త్రయోదశ గ్రంథిం పూజయామి. ఓం స్వయం భూవే నమః చతుర్దశ గ్రంథిం పూజయామి. ఓం శర్వాయ నమః పంచదశ గ్రంథిం పూజయామి. ఓం సదాశివాయ నమః షోడశ గ్రంథిం పూజయామి. ఓం ఈశ్వరాయ నమః సప్తదశ గ్రంథిం పూజయామి. ఓం ఉగ్రాయ నమః అష్టాదశ గ్రంథిం పూజయామి. ఓం శ్రీకంఠాయ నమః ఏకోనవింశతి గ్రంథిం పూజయామి. ఓం నీలకంఠాయ నమః వింశతి గ్రంథిం పూజయామి. ఓం కేదారేశ్వరాయ నమః ఏకవింశతి గ్రంథిం పూజయామి. ఓం కేదారేశ్వరాయ నమః నానావిధ పరిమళ పుష్పాన్ని సమర్పయామి. అగరబత్తి ఇదేనా ఇంకా వేరే ఉందా? నానావిధ పరిమళ పుష్పాన్ని సమర్పయామి. అన్ని రకాల పుష్పాలు దేవునికి పెట్టినాం. నువ్వు ముట్టిస్తామా నేను ముట్టియాలనా? అట్లా కాదు, నేను ధూపం చదవాలి, నువ్వు ముట్టి. నేను దేనికి ముట్టిస్తావు? పెట్టుడు కాదు, ముట్టిస్తానికి. దానికేం ముట్టుకోకు అంటున్నా. దేవాది పూజిత ప్రదక్షిణం కరోమి త్వాం వ్రతం మే సఫలం కురు. ఓం శ్రీ కేదారేశ్వరాయ నమః ఆత్మ ప్రదక్షిణ నమస్కారం సమర్పయామి. ఇవి అట్లనే చేతిలో పట్టుకొని లేచి నిలబడి 3 చుట్లు తిరిగి, మొగళ్ళు అయితే సాష్టాంగ నమస్కారం చేయాలి, లేదంటే మామూలుగా నువ్వు కథ పూజ అయిపోయింది, మన కథ ఉంది ఇంకా. లక్ష్మీ పూజ అయింది. లేచి నిలబడి ప్రదక్షిణం చేసుకోండి. అక్కడక్కడే ఉన్న దగ్గరనే 3 చుట్లు చేతిలో పట్టుకొని 3 చుట్లు తిరగండి. కుడిసే దిక్కు ఇటు తిరిగమ్మా, ఇటు. ఇటు హర శంభో మహాదేవ విశ్వేశ్వర వల్లభ శివశంకర సర్వత్యాం నీలకంఠ నమోస్తుతే. ఓం శ్రీ కేదారేశ్వరాయ నమః నమస్కారం సమర్పయామి. నమస్కారం పెట్టండి. అభీష్ట సిద్ధిం కురు మే. కథ చెప్పనాయిగా. శ్రీ కేదారేశ్వరుని నివాసం పైన హిమవత్సర్వతంబు నందు 60 కోట్ల నవరత్నంబులను, 99 కోట్ల శివాలయంబులను, 80 కోట్ల శివ మంటపంబులను, 86 కోట్ల కనక గోపురములను, 80 కోట్ల శివలింగ స్థానంబులను గలవు. ఇట్టి వైభవంబు గల పర్వతంబునందు కోటలను, శిఖరంబులను, మకర తోరణంబులను, మాణిక్యంబులను ప్రకాశింపనొక దివ్య గృహంబున
నవరత్నంబుల గద్దె మీద పరమేశ్వరుడు సుఖాసీనుండై కొలుదీరి ఎర్రని జడలను సూర్య చంద్రాగ్ని లోచనంబులను వ్యాఘ్ర చర్మంబులుగా చలంగా వలవట బ్రహ్మయ్యను దాపట విష్ణుండును ముందర వినాయకుడును కుమారస్వామియు వీరభద్రుడును బసవేశ్వరుడును ప్రమద గణాధీశ్వరులను ముని గణంబులను గొలువ మేనకాత్పత్స అప్సరసులను కిన్నర కింపురుష గరుడ గంధర్వ సిద్ధ విద్యాధర గణంబులను పాడగా పూర్వ భాగంబున దేవేంద్రుడును ఆగ్నేయ భాగంబున అగ్నిహోత్రుడును దక్షిణ భాగంబ యమునుడును నైరుతి భాగంబున నిరుతియు వరుణ భాగంబున వరుణుడు వాయవ్య భాగంబున వాయుదేవుండును. అక్క రా, కథ స్టార్ట్ అయింది. ఉత్తర భాగంబున కుబేరుండును ఈశాన్య భాగం రుద్రుండును ఉండిరి. ఇటులు అష్ట దిక్పాలకులను సప్త మహర్షులను నవగ్రహంబులను నక్షత్ర గణంబులను పరివేష్టించి సేవింప నారదాదులు గానము చేయ చండీశ్వరును డమరుకుంబు వాయించ భృంగీషుండు నాట్యమాడి సర్వశాస్త్ర వినోదంబులు వెల్చలంగా పార్వతీ సమేతుడైన పరమేశ్వరుడు పేరోల గంపున్న సమయమున దేవతలను ముని గణంబులను పరమేశ్వరును గాంచి ఇట్లు ప్రశ్నించిరి. మాయభాగ్యం అనుకోండి. దేవా, ఎల్ల నోములు నోచుటకు క్రతువులను చేయుటకు నీ పాద పద్మములు పొడగంటిమి, సకల ఐశ్వర్యములగంటిమి. అయినను ఇంకొక చిన్న వినపము ఆలకింపుడు. ఏ వ్రతము చేసిన సకల ఐశ్వర్యములు ఇష్టసిద్ధులు కలుగునో అట్టి వ్రతమును ఆరాధింపననిన అప్పుడు పరమేశ్వరుని సుప్ర సంపన్నుడై చెప్పదొడంగెను. యుగంబులకెల్ల మొదలు కృతయుగమును, సంవత్సరములకెల్ల మొదలు ప్రభవ సంవత్సరమును, మాసంబులకెల్ల మొదలు చైత్ర మాసమును, తిథులకెల్ల మొదలు పాడ్యమేను, వారములకెల్ల మొదలు ఆదివారమును ఆంచుదురు. ఈ వ్రతమును ఆచరించిన వారలకు నిహమందు భక్తియు వరమందు ముక్తియు కలుగును. శ్రీ కేదారేశ్వర వ్రతము జేయు వారులు ఆశ్వయుజ శుద్ధ 1 మొదలుకొని 21 దినములు ప్రతిదినము నుత్తరేను పుడుకతో దంతధావనము చేసి మంగళ స్నానం ఆచరించి శుచిర్భూతుండుడై గృహము గోమయమున నలికి ముత్తెపు ముగ్గులు పెట్టి పచ్చని తోరణములు జుట్టి పాలవెల్లి నలుంకరించి క్రింద ముత్యాల గద్దెపీట నుంచి దానిపై పరమేశ్వరుని ప్రతిష్ఠించి ఇంద్ర అగ్ని యమ నైరుతి వరుణ వాయు కుబేర ఈశానుల నష్ట దిక్పాలకులను నిలిపి పంచ నైవేద్యములను నగూర్చి కన్నె పడుచు నడికిన తెల్లని నూలు ఎర్రని పట్టు నూలును 21 పోగులు పోసి 21 ముడులు వేసి పంచా ఇంద్రుడు నోమి స్వర్గమునకు అధిపతి ఆయను. కిన్నర కింపురుషాదులు నోమి స్వర్గ సౌఖ్యమును నందుచుండిరి. రంభోర్వశి మేనకాదులు నోమి అమృత శరీరులైరి. కేదారి గౌరమ్మకు మంగళం శివుని జట మందిరంబుననున్న మంగళం ఆ గంగ గౌరమ్మకు జయమంగళం నిత్య శుభమంగళం. కనకరత్నపు చీర కమనీయమున గట్టి కనకమయమైనట్టి కంచు కమనే కంకణములను మాని కమ్ములమును పెట్టి ఘనతరంపైనట్టి గౌరమ్మకు జయమంగళం నిత్య శుభమంగళం. తాటకములు మంచి దగదగమ మెరిసేటి వాటముగ మెడతీగ వాసిగాను ప్రకటముగు ముత్యాలు బాగైన కుచ్చుల నీటైన ముక్కెరను దాల్చిన మాయమ్మకు జయమంగళం నిత్య శుభమంగళం. కుగ్గిలము సామ్రాణి గుమగుమలు వాసనలు నిగ్గుదేరిన మహానీలమ్మకు రుగ్గులున వాయుదురు ముందరమును అందముగా గద్దెపైనున్న మా గౌరమ్మకు జయమంగళం నిత్య శుభమంగళం. మల్లెలను మొల్లలను మంచి విరజలను అల్లి బిల్లిగా దండలు అమరజేసి తల్లియును మ్రొక్కుదురు ధరణిలో ఎల్లప్పుడు చల్లగా మా గౌరి దేవమ్మకు జయమంగళం నిత్య శుభమంగళం. పండుటాకులు మంచి బాగుగా కొబ్బరియు నిండు వేడుకతోను నీలమ్మకు అండబాయక భక్తులందరిండ్లలోను దండిగా మా కొండ ధరణమ్మకు జయమంగళం నిత్య శుభమంగళం. గారెలను బూరెలను ఖండ కర్కశములను కొండైన చేతులను పెరుగుపాలు చారులను పడియములు చల్లని పాయసము కోరి గుమ్మడి కాయ కొనితెత్తురు జయమంగళం నిత్య శుభమంగళం. కందబడి అంబులను కాకరకాయలను అందముగా పప్పును అతి కూరలు పొందుగా ముందలను పొంకముగా పెట్టియు వసంతవేలను గౌరి దేవమ్మకు జయమంగళం నిత్య శుభమంగళం. పట్టు చీరలను పాడి పంటలను కనకంబు గద్దె ఉన్నతమైన కరుల సిరలను ఇష్ట సంపదలెల్ల ఎలమితో నిచ్చేటి పట్టభద్రుని గన్న గౌరమ్మకు జయమంగళం నిత్య శుభమంగళం. దేవునికి చూపించండి. ఓం త్రయంబకం యజామహే సుమగ్ధిం పుష్టివర్ధనం ఊర్వారుకమిహ దన్నదాయు శ్రీ మహిమామృతాం. పూతారు ఇట్లా 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 నీళ్ళు ఇట్లా అక్కడ అరచుట్టు తిప్పు. చుట్టు తిప్పు. నువ్వు లేడికెళ్ళి ఎల్లగాడు రమన్
బయట ఫోటోలు ఇది లాస్ట్ ఇయర్ కూడా ఇట్లానే చేసిన, కొంచెం డిఫరెంట్ చేంజ్ చేసింది మోడల్ అయితే. బాగుంది కదా డిజైన్గా, బొత్తులు వేసి. ఇప్పుడు దీపావళి కళ వచ్చింది ఆకిట్లా. ఇక్కడ వచ్చేసి కార్కి పెడుతుర్రు బొట్లు. అమ్మో ఇది బాగా మిల్క్ ఏది మిల్క్ వావ్ బాగా వచ్చింది. మస్తు వస్తుంది. బాగుంటాయి.